హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చద్దన్నాన్ని టేస్టీగా, హెల్తీగా బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకునేలాగా ఎలా తీసుకుంటే బాగుంటుందో చేసి చూపిస్తానండి. ఇది హెల్త్కి అయితే మాత్రం చాలా చాలా మంచిది. వీక్లీ 3 టైమ్స్ కనుక మీరు తీసుకుంటే మీ ఇమ్యూనిటీ పవర్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి, నేను గ్యారంటీ. ఇది ఈవినింగ్ టైమే మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఈవినింగ్ 7 లోపల చక్కగా ఒక చిన్న గిన్నె తీసుకొని 2 కప్స్ రైస్కి చేసి చూపిస్తున్నానండి. 2 కప్స్ రైస్కి 2 కప్స్ చక్కగా చిక్కటి పాలు కనుక మనం వాడుకుంటే చాలా బాగుంటుందండి. 2 కప్స్ చక్కటి పాలు. నెక్స్ట్ దీనికి 4 స్పూన్స్ కర్డ్ అన్నది యాడ్ చేయాలండి. ఇట్లా ఎక్కువ కర్డ్ యాడ్ చేస్తేనే ఆఫ్టర్ 12 అవర్స్ చక్కగా పులుస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ ఫర్మెంటేషన్ అయిన తర్వాత తింటుంటే మాత్రం నోటికి చాలా బాగుంటుందండి. మనం ఒక ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న స్లైసెస్ కింద ఇట్లా చేసుకొని కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దీని మీద ఒక పచ్చిమిర్చి కూడా చిన్ని చిన్ని పీసెస్ కింద చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది డైజెషన్కి చాలా చాలా మంచిది. ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటే గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది, బట్ ఫుల్ రిమూవ్ అవుతుందండి, నేను గ్యారంటీ. నెక్స్ట్ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇది బాగా పులుస్తుంది కనుక దీనిలో ప్రోబయోటిన్ అన్నది రిచ్ ఉంటుంది కనుక B12 వైటమిన్ కూడా చాలా రిచ్ అండి. సో ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంటే అది తగ్గిస్తుంది. ఇంకొకటి ఏంటంటే రీగ్రోత్ అన్నది కూడా చాలా బాగా ఇస్తుందండి. సో మీరు ఇది రెగ్యులర్గా తీసుకుంటుంటే హెల్త్కి చాలా మంచిది. ఆఫ్టర్ 12 అవర్స్ తర్వాత ఈ పులిసిన రైస్ అయితే ఇట్లా ఉంటుంది. ఈ టైంలో ఈ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ అంటున్నాను కనుక మనం ఇంకొక చిన్న ప్రాసెస్ కూడా చేయాల్సి ఉంది. అదేంటి అంటే మనం చిన్న బాండి తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి, తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు క్యాష్యూ నట్స్ కూడా వేసుకొని దోరగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసుకున్న ఈ తాలింపుని ఆల్రెడీ 12 అవర్స్ పులియబెట్టిన రైస్లో కనుక కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అక్కడక్కడ మనకి క్యాష్యూ పీసెస్ అయ్యి తగిలి నోటికి చాలా కమ్మగా ఉంటుంది. క్యాష్యూ వేస్తాం కనుక ఇంకా దీనిలో ప్రోబయోటినే కాదు, ప్రోటీన్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సో హెల్త్కి చాలా మంచిదండి. చాలామంది డే అంతా కొద్దిగా కొద్దిగా పవర్ఫుల్గా ఉండాలని కాఫీస్ ఎక్కువ తాగుతారు. ఆ కాఫీని అవాయిడ్ చేసి మీరు 1 కప్పు ఈ చద్దన్నం ఇట్లా చేసుకొని తింటుంటే ఆ దినమంతా మీకు చాలా శక్తి వస్తుంది. అలానే కాఫీ వల్ల నైట్ నిద్ర పట్టదండి. దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ చద్దన్నం మార్నింగ్ తీసుకుంటే నైట్ నిద్ర చాలా బాగా పడుతుందండి. ఎవరికైనా స్లీపింగ్ ప్రాబ్లం ఉంటే రెగ్యులర్గా తీసుకోండి, చాలా హెల్త్కి మంచిది.